శ్రీ మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 30 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 10:30 వరకు ఉంది. తర్వాత అమావాస్య తిథి వచ్చింది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంది. తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:34 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. శనివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శుద్ధి యోగము అమృత యోగము రెండూ కూడా సక్సెస్నే ఇస్తాయి. 12 రాశుల వాళ్ళు ఇంపార్టెంట్ పనులు చేసుకోవటానికి బ్రహ్మాండమైన రోజు, ప్రయాణాలు చేసుకోవటానికి బ్రహ్మాండమైన రోజు, పని మీద బయటికి వెళ్ళి సక్సెస్ సాధించడానికి బ్రహ్మాండమైన రోజు అని చెప్పుకోవాలి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అలాగే మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా 12 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ చూసుకోవాలి. అనురాధకి శనివారానికి రెండింటికి అధిపతి అయిన శని మాత్రం ఓన్ హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ 12 రాశుల వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు ఉంది. ఈ విశాఖ నక్షత్రం ఉన్న సమయంలో అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. అలాగే క్షురకర్మలు అంటే హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవచ్చు. పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు ఈ విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:34 తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. ఈ అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. చెవులు గుట్టించడం, నామకరణం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు ధరించడం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే శనివారం కొత్త బట్టలు ధరించరు, కానీ ఎమర్జెన్సీ ఉంటే అనురాధ నక్షత్రం బట్టి ధరించవచ్చు. అదేవిధంగా భూములు గృహాల కొనుగోలు కోసం ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ అనురాధ నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. సర్జరీలకు మంచిది. అలాగే గృహప్రవేశానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. శనివారం సహజంగా గృహప్రవేశం మధ్యం ఫలితాలను ఇస్తుంది కాబట్టి చేయరు, కానీ ఎమర్జెన్సీ ఉంటే అనురాధ నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరమైన వ్యవహారాల్లో సౌఖ్యం ఏర్పడుతుంది. అంటే మీ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. పిల్లలు ఏదైనా సక్సెస్ సాధించడం వల్ల మీకు మంచి పేరు రావటానికి, పిల్లల వల్ల మీరు ఆనందంగా ఉండటానికి మేషరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కానీ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య చోర భయం ఉంది. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే వాటిని పోగొట్టుకునేటటువంటి అవకాశం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. బంగారం కానీ డబ్బు కానీ వీటి విషయంలో వృషభ రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు తొలగిపోతాయి. స్థిరాస్తుల్లో అనుకూలత ఏర్పడుతుంది. దాయాదుల సఖ్యత పెరుగుతుంది. ఆస్తిపాస్తుల పరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు మిథున్ రాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అందులోనూ సాంఘికంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి
మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా అభివృద్ధి అనేటటువంటిది ఆలస్యం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అడ్డంకులు తొలగిపోయి మంచి సక్సెస్ అనేది ప్రతి పనిలో సింహరాశి వాళ్ళు సాధించగలుగుతారు. అంటే ముందు అడ్డంకులు వస్తాయి, విఘ్నాలు వస్తాయి, కానీ మనోధైర్యంతో వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో మీ మాటకు విలువ గౌరవం బాగా పెరుగుతాయి. సమస్త గౌరవాలు సమస్త శుభాలు అందిపుచ్చుకోవటానికి కన్యారాశి వాళ్ళకి ఈరోజు బలం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండమైనటువంటి విజయం లభిస్తుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే తులారాశి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా అప్పుల బాధ నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి ధనం చేతికి అందుతూ ఉంటుంది. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవటం, కావలసిన చోట సీటు తెచ్చుకోవటం, ర్యాంకులు తెచ్చుకోవటం, ఇలా విద్యాపరంగా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన సక్సెస్ కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ధనుసు రాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మనీ ఎక్స్పెండిచర్ విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది. మనీ ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా, మీరు ఏ రంగంలో ఉన్నా కెరీర్ ఆస్పెక్ట్లో మకర రాశి వాళ్ళకి కంప్లీట్గా ఈరోజు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు ఉన్నాయి. మీ మాటకు విలువ గౌరవం తగ్గుతాయి. కాబట్టి మీ కీర్తికి కానీ మీ మాటకు కానీ ఇబ్బంది కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా కొన్ని చిక్కులు చికాకులు చోటు చేసుకున్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రధానంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అలాగే అగ్ని వల్ల భయం కనిపిస్తుంది. కాబట్టి ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏమన్నా ఆ విషయంలో కొంచెం మీనరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. శనివారం ఉదయం పూట బహుళ చతుర్దశి ఉంది. కార్తీక బహుళ చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరీదేవి స్వరూప తిథి అని పిలుస్తారు. అలాగే అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే అనంత పద్మనాభ స్వామికి లలిత అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈరోజు అందరూ పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం శ్రీ అనంత పద్మనాభ స్వామినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. శ్రీమాత్రే నమః, అనంత పద్మనాభ స్వామినే నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే ఈరోజు పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి అనుకూలం, లేదా మీరెవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర మంచిది. శనిహోర ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ డబ్బులతో కాఫీ కానీ టీ కానీ ఇప్పిస్తే మీకున్న దరిద్రం పోతుంది, మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.